శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృషభ రాశి వారికి 1 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకొక విషయం చెప్తున్నా తెలుసుకోండి. సంవత్సరం ఆఖరణ రాబోతుంది. చాలా మందికి ఏంటంటే రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది దాని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహల ఎక్కువగా ఉంటుంటుంది. తప్పు కాదు అది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ప్రతి ఒక్క జాతకానికి ఒక వర్ష కుండ్లి ఉంటుంది, సంవత్సర కుండ్లి ఉంటుంది. అంటే ఏం తెలుసుకోండి, మీ జాతకంతో ఒక వర్ష కుండ్లి అంటే మీ జాతక అనుసారంగానే సంవత్సరం కుండ్లి నిర్మితం అవుతూ ఉంటుంది. అది మీ జాతకంలోనే ఉంటుంది. కాబట్టి మీరు బయట గోచరం చూసే కన్నా మీ జాతకంలో ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమః కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ వృషభ రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే నాకైతే ఇలాంటి రకమైన బ్యాడ్ టైం అయితే కనిపించట్లేదు. ఒక విషయం అర్థం చేసుకోండి, దేవగురు బృహస్పతి ప్రెజెంట్ వక్రగతిలో ఉన్నాడు. మీ రాశి నుంచి 2వ స్థానంలోనే ఉన్నాడు. 5th డిసెంబర్ తర్వాత మళ్ళీ 2nd హౌస్ లోనే వస్తాడు. కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంతకు ఒక విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో కొన్ని మీ ఫ్యామిలీ లోపల కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రాపర్టీ ఏదైనా కొనాల్సిన ఏదైనా స్థితి ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ప్రాపర్టీ కొనే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనపడుతుంది. అలాగే ఏదైనా మీది పూర్వం ల్యాండ్ కనుక ప్రాపర్టీ కనుక ఏదైనా సేల్ చేద్దామని అనుకున్నట్లయితే చాలా రోజుల నుంచి దానికోసం కనుక మీరు ప్రయత్నిస్తున్నట్లయితే అది రాబోయే రోజుల్లో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తే అది కూడా తెలుసుకోండి. మీ సెకండ్ లార్డ్ కనుక చూసుకున్నట్లయితే సిక్స్త్ హౌస్ లో ఉండబోతున్నాడు. అది కూడా రెట్రోగేట్ లో ఉండడం వల్ల కొద్ది ప్రాబ్లమ్స్ అవుతాయంటే అవ్వవంతా, కానీ సేల్ కోసం చేస్తున్న ప్రయత్నంలో అయితే అక్కడ నుంచి మీకు కొద్దిగా ఇతరుల నుంచి కొద్ది సహకారం అయితే తప్పకుండా లభించి తీరుద్ది. రెండో విషయం ఏంటంటే రాశి నుంచి 4th స్థానం లోపల కేతు ఉండడం వల్ల రాశి నుంచి 4th స్థానం లోపల కేతు ఉండడం వల్ల పూర్వం చేసిన కొన్ని విషయాల లోపల ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు రాబోయే రోజుల్లో జరగవు. కొద్దిగా జ్ఞాపకంతో పాటు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని రాబోయే రోజుల్లో మీరు పని చేయడానికి అయితే ముందుకు వెళ్తారు. చాలా మందికి ఏంటంటే పూర్వం జరిగిన విషయం మళ్ళీ అలాగే జరుగుద్దని అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఒకసారి జరిగింది మళ్ళీ అలా జరగదు. ఒకసారి జరిగింది ఎందుకంటే మీ అనుభవం కోసం జరిగింది. ప్రతిసారి అలా జరగాలంటే మీరు అనుభవం పొందారు దాని నుంచి. కాబట్టి మీ విచక్షణతోటి మీరు రాబోయే రోజుల్లో దాన్ని ఎదుర్కోగలుగుతారు. ఇంకో విషయం తెలుసుకోండి, ఏకాదశాధిపతి 2nd హౌస్ లో ఉండడం వల్ల ఇది మీకు 2 విషయాల్లో చాలా మంచిగా ఇచ్చుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళతోటి మీకు రాబోయే రోజుల్లో సహకారం అయితే చాలా లభించి తీరుద్ది. వాళ్ళ నుంచి మీకు సహకారం చాలా బాగా లభించి తీరుద్ది. కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ తెలుసుకోండి. ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని చాలా మంది డబ్బులు అడుగుతారు. మీకు అనిపించచ్చు నా దగ్గర డబ్బులు ఇచ్చారు, ఇక అవతల వ్యక్తి నేను ఇలా ఇవ్వగలుగుతాను. ఒక విషయం తెలుసుకోండి, మీ రాశి లార్డ్ ఎవరైతే శుక్రుడు ఉన్నాడో 7వ స్థానంలో ఉన్నాడు. ఎవరి వెంట? సప్తమాధిపతి వెంట ఉన్నాడు. తోడుగా ఎవరున్నారు? చతుర్థాధిపతి తోడుగా ఉన్నారు. ఈ గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే 2 కేంద్రాధిపతి కేంద్ర స్థానంలో ఉండడం వల్ల, కేంద్రానికి బలం పొందడం వల్ల రాబోయే రోజుల్లో కొద్దిగా మీ వ్యక్తిత్వం లోపల చాలా పాజిటివ్ చేంజెస్ అయితే జరగబోతున్నాయి. అంటే మీకు మానసికంగా సరిగ్గా లేకపోవచ్చు, కానీ బాహ్య ప్రపంచానికి మిమ్మల్ని చూసే దృష్టికోణం ఏదైతే ఉంటుందో అది చాలా బాగా కనపడుతూ ఉంటుంది. అరే ఈ వ్యక్తి చాలా బాగున్నాడు, ఈ వ్యక్తిని మనం అడిగితే ఎంతో కాస్త కొద్ది సహకారం చేయగలుగుతాడు. అలాంటి స్థితి అవతల వ్యక్తి చూడాల్సిన వాళ్ళు ఉంటుంది. కానీ మీకే తెలుసు, మీ బాధ మీదే, మీ ప్రాబ్లం మీదే. ఓకే, అంటే ఇది ఇలా రాబోయే రోజుల్లో కండిషన్ ఉండబోతున్నాయి. సో మీరు అవేర్నెస్ ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ మీ పంచమాధిపతి బుధుడు అవుతాడు. పంచమాధిపతి 6th హౌస్ లో ఉండడం వల్ల అది ప్రత్యేకంగా మీరు గమనించినట్లయితే రాహుతో పాటు సంబంధం కలగబోతుంది. రాహు అలాగే దేవగురు బృహస్పతితోటి. ఎవరైతే క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్యాన్ని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు
మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోథెరపీల్, రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ఫైనాన్సర్స్ ఉన్నారు అంటే వృషభ రాశి వారు ఎవరైతే చీటీలు నడుపుతుంటారో, ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో కొద్దిగా తప్పులు జరిగే అవకాశం ఉండబోతుంది. కొద్ది లెక్కలో తప్పు జరిగే అవకాశం కనపడుతుంది. సో చాలా జాగ్రత్తగా అవేర్నెస్తో ఉండండి. మిమ్మల్ని ఎంతో కాస్త కొందరు మోసం చేయడానికి అయితే ప్రయత్నం అయితే జరుగుద్ది. సో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు అది హెల్ప్ అవుద్ది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్దిగా మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా చెప్పుకోకండి. మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా చెప్పుకోకండి. అంటే మీ దగ్గర ఇది ఉంది, మీ దగ్గర అది ఉంది, మీ దగ్గర ఇంత ఉంది, మీ దగ్గర అంత ఉంది, దాని గురించి ఎక్కువగా చెప్పుకోకండి. మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు క్లోజ్ వాళ్ళకే చెప్పుకోండి తప్ప మొత్తం బయట మీరు వీడియో అప్లోడ్ చేసి స్టేటస్ అలాంటివి పెట్టకండి. అంటే పెడితే ఏమన్నా అవుద్దా అంటే పెట్టిన తర్వాత చూడండి, అప్పుడు ఏమన్నా అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. మీ అష్టమాధిపతి కనుక చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి అవుతాడు. సెకండ్ హౌస్లో ఉన్నారు, రెట్రోగేట్లో ఉన్నారు. మీరేం చెప్పినా అవతల వ్యక్తికి అబద్ధంలా కనపడుతుంటుంది. అందుకని చెప్తున్నా, మీరు ఏం లేనట్టే ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు ఏకాదశ స్థానంలో ఉండబోతున్నాడు. అంటే రెట్రోగేట్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి మార్గ అవస్థలో వెళ్ళబోతున్నాడు. యోగ కారకుడైన శనిదేవుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఒక విషయం చెప్తే చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఏకాదశ స్థానంలో శనిదేవుడు, సప్తమ స్థానం లోపల కుజుడు, శుక్రుడు, అలాగే సూర్యుడు. శనికి సంబంధించి ఇన్ని గ్రహాలు సపోర్ట్ ఉండడం వల్ల ఇది మీకు రాబోయే రోజుల్లో భౌతిక జీవితం లోపల భౌతిక ప్రపంచ జీవితం లోపల ఏమైనా కోరికలు కనుక గట్టిగా ఉన్నట్లయితే అవి నెరవేరే అవకాశాలు చాలా ప్రబలంగా కనపడుతున్నాయి. ఆ కోరిక చిన్నదన కావచ్చు, పెద్దదన కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, కోరిక తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు నెరవేరి తీరుద్ది. కానీ ఈ సమయం మధ్య కాలం లోపల కొన్ని ఖర్చులు అవుతాయి. ఈ సమయం మధ్యకాలం లోపల కొన్ని ఖర్చులు అవుతాయి. కానీ ఖర్చులు మంచి చోటే అవుతాయి. మీరు కంగారు పడకండి, అరే మొత్తం డబ్బు పోయింది నేను ఎలా ఉండగలుగుతాను అస్సలు అనుకోకండి. ఒక విషయం తెలుసుకోండి, ఈ డిసెంబర్ నెల లోపల వృషభ రాశి వారు ఏవైతే ఖర్చులు చేస్తారో ఆ ఖర్చులు వెనుక వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. అవతల వ్యక్తి మిమ్మల్ని మోసం చేసిన అనుకున్నా కూడా అది ఎంతో ఎక్కడో చోటు మీది చేరాల్సిన చోటే తప్పకుండా చేరుద్ది. కాబట్టి మీరు మోసపోయారు, నా ఖర్చు అయింది, ఇలాంటి అస్సలు మనస్థితి పెట్టుకోకండి. ఇంకొక విషయం మీరు తెలుసుకోండి, రాశి నుంచి చతుర్థ దశమం లోపల రాహుకేతు సంబంధం ఉండడం వల్ల కుటుంబం వల్ల ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం వల్ల మీరు కుటుంబంలో సరిగ్గా ఉండరు. వాటేసే మళ్ళీ వినుకోండి, కుటుంబం వల్ల అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు జాబ్ సరిగా చేయలేరు, ప్రొఫెషన్ సరిగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు, బిజినెస్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మెంటల్ అయితే వస్తుంటాయి. కుటుంబం బాగుంది, జాబ్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీనికి సంబంధించి ఇంట్లో ప్రాబ్లమ్ జరుగుతాయి. ఎందుకు ఇలా అవుద్ది? రాహుకేతు వల్ల. చతుర్థ దశమ స్థానంలో రాహుకేతు గోచరం నడుస్తుంది. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది.
చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. నేను చాలాసార్లు చెప్తుంటా, చతుర్థ స్థానంలో కనుక రాహుకేతు కనుక సంబంధం వచ్చినట్లయితే కొన్ని అన్నెసెసరీ పాయింట్స్ అవుతుంటాయి. ఇలాంటి టైంలో అంటే మీకు కొద్ది బెటర్ అయితే ఉన్నది. ఎందుకంటే చతుర్థ మోక్షం లోపల కేతు ఉన్నాడు, యోగకారక అంటే రాహు దశం ఉన్నాడు కాబట్టి కొద్దిగా బలంగా అనుకుంటే ఎంతో కాస్త ఏదైనా మీరు చేయగలుగుతారు. కానీ మీ అపోజిట్ వారు ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వాళ్ళకి అలా జరగదు. వాళ్ళకి అస్సలు అలా అవ్వదు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది ఈ పరిస్థితి విపరీతంగా అవుతుంది. సో మీరు ఎంత ధ్యాన ధారణ చేస్తుంటారో, ఎంత ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారో మీకు ఈ భౌతిక జీవితం లోపల, అలాగే బాహ్య జీవితం లోపల, మీ ఉద్యోగంలో కావచ్చు, మీ మానసిక స్థితి కావచ్చు, స్థిరత్వాన్ని మీరు పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి, మనసు కనుక సుఖంగా స్థిరంగా ఉన్నట్లయితే మీరు కార్యక్షేత్రాల లోపల చాలా బాగా పని చేయగలుగుతారు. మరి దశమాధిపతి ఏకాదశ స్థానం నుండి సపోర్ట్ చేస్తున్నాడు. ఏకాదశాధిపతి మళ్ళీ సెకండ్ హౌస్ లోనే ఉన్నారు కాబట్టి చేస్తున్న ప్రయత్నానికి మళ్ళీ కుటుంబం లోపల సాటిస్ఫై పొంది మళ్ళీ కుటుంబం లోపల సాటిస్ఫై పొంది కొద్దిగా బాగుండగలుగుతారు. ఇంతకు ఒక చిన్న విషయం తెలుసుకొని రాబోయే రోజుల్లో కొద్దిగా అప్పు చేసే అవకాశం కనపడుతుంది. బ్యాంక్ నుంచి అప్పు రావాల్సిన అవకాశం ఏదైనా మీరు ప్రయత్నిస్తున్నట్లయితే వచ్చే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి. వాక్కుపట్ల నియంత్రణ చాలా అవసరము. అల్సర్ ప్రాబ్లం వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతుంది అని ఎవరికి ఆలోచించకుండా అస్సలు మాట ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని తీర్థక్షేత్రాలు, కొన్ని యాత్రలకు సంబంధించిన స్థితి కూడా కనపడుతుంది. అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఈ బుధుడు 6th హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా స్కిన్కి సంబంధించి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో మార్నింగ్ తొందరగా లేవండి, కొద్దిగా కోల్డ్ వాటర్ తాగడానికి ప్రయత్నించండి. దాంతోపాటు మీరు ఒక విషయం తెలుసుకోండి, ఈ సప్తమ స్థానంలో ఉన్న 3 గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, శుక్రుడు అలాగే సూర్యుడు, వీళ్ళు మీ దాంపత్య జీవితం పట్ల కొద్ది ప్రభావం ఎక్కువ అయితే పెంచుతారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో కొద్దిగా డిసెంబర్ లోపల ఎక్కువ ప్రభావం మ్యారిటల్ లైఫ్ పైన ఉండబోతుంది, లేకపోతే బిజినెస్ పైన ఉండబోతుంది, లేకపోతే పబ్లిక్ ఇంట్రాక్షన్ పైన ఉండబోతుంది. ఎవరిదైతే డైలీ సేల్స్ మార్కెటింగ్ అవుతుంటుందో, అంటే ఎవరైతే మేబీ ఇంట్లో చిన్న కిరాణా షాప్ ఉందో వాళ్ళకి టైం చాలా బాగుంటుంది. అంటే కస్టమర్స్ కూడా పెరుగుతారు. దాంతోపాటు కొన్ని విషయాల లోపల బాగానే జరుగుతుంది, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ కుజుడు ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ ధనుసు రాశిలో వస్తాడో ఈ ధనుసు రాశిలో వస్తాడో అప్పుడు కొద్ది జాగ్రత్తగా, అప్పుడు ఆ టైంలో కొద్ది హెల్త్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఓవరాల్ కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి టైం కనుక గమనించినట్లయితే కొద్దిగా అవేర్నెస్తో పాటు కొద్దిగా ఎక్స్ట్రాడినరీ కూడా ఉండబోతుంది. ఎక్స్ట్రాడినరీ ఎలా చెప్తున్నా తెలుసుకోండి. చేసే ప్రతి పని లోపల మీరు ఉత్సాహంగా పని చేయబోతున్నారు రాబోయే రోజుల్లో. ఏదైతే అలా జరగనివ్వండి, నేను మాత్రం ఇలాగే ఉంటా ఆ ఉద్దేశంతో పాటు మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. అపోజిట్ పట్ల కొద్దిగా అట్రాక్టివ్ పెరుగుతుంది. ఎందుకంటే శుక్రుడితో పాటు కుజుడు తోడు రవి కూడా ఉన్నాడు. కొద్ది జాగ్రత్తగా ఎవరైతే గర్భవతి మహిళలు ఉన్నారో, అలాగే ఎవరైతే ముందు నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రెగ్నెన్సీ టైంకి, వాళ్ళ డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు గణపతి అథర్వ శీర్షాన్ని ఎక్కువ చదవడానికి ప్రయత్నించండి. ఆదిత్య హృదయ స్తోత్రం అలాగే సూర్యుడికి అర్ఘ్యం తప్పకుండా ఇవ్వండి. మార్నింగ్ తొందరగా లేవండి. వారానికి ఒకసారి మంగళవారం రోజు గ్రామ దేవత దర్శనం తప్పకుండా మీరు చేయండి. శ్రీమాత్రే నమః.